శంకర్ మంచు గారు, మీనరాశి వారికి ఈ వారంలో ప్రతిభకు దగ్గ ప్రతిఫలం లభించే అవకాశం ఉందా అండి? బాగా ఉంది. ఎందుకంటే వృషభ మిథునాల్లో ఉన్న గ్రహాలు యోగిస్తున్నాయి, సింహ కన్యలో ఉన్న గ్రహాలు యోగిస్తున్నాయి. 5 గ్రహాలు చంద్రగురులు కన్యలో సప్తమ భావంలో ఉండటం, అలాగే చతుర్థంలో బుధుడు స్వక్షేత్రవర్తి అయి, తృతీయంలో శుక్రుడు వృషభంలో స్వక్షేత్రం, సింహంలో రాహుగ్రహం 6వ రాశిలో యోగిస్తోంది. అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. పట్టింది బంగారం అవుతుంది, మనసుకు శాంతి లభిస్తుంది, జ్ఞానం వృద్ధి చెందుతుంది, సమాజం ద్వారా గొప్ప విజ్ఞానాన్ని పొందుతారు, పాండిత్యం మిమ్మల్ని ఆర్థిక పరంగా అభివృద్ధి పరుస్తుంది, మనోభీష్టాలు సిద్ధిస్తాయి, లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా ఉంది, బుద్ధి బలంతో సమయస్ఫూర్తిని ప్రదర్శించి విశేషమైనటువంటి గౌరవాన్ని లాభాన్ని పొందుతారు, లక్ష్యం నెరవేరుతుంది, స్వల్ప ప్రయత్నంతోనే అదృష్టవంతులు అవుతారు, పలు విధాల లాభాలున్నాయి. చిన్న చిన్న సమస్యలున్నా వాటి దగ్గర కూర్చొని ఆలోచిస్తూ మనస్సుని ఇబ్బందికి గురి చేయకుండా పెద్దల సహకారంతో సలహాలతో వాటిని అధిగమించి ముందుకు సాగండి. అవగాహన సామర్థ్యాన్ని పెంచుకోవడం ద్వారా విశేషమైనటువంటి కీర్తి లభిస్తుంది. మీనరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. లలితా సహస్రనామ స్తోత్రాన్ని వినడం చాలా మంచి ఫలితాలను అందజేస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవి దేవతలను దర్శిస్తే మంచిదంటారు? మహాగణపతిని సందర్శించాలి. తర్వాత లలితామ్మవారి యొక్క దర్శనం చేసుకోవడం ద్వారా కార్యములు పరిపూర్ణమవుతాయి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. కేజీంపావు ఉలవలు చక్కగా శివునికి పూజ చేసి వాడి నావలకు పెడితే ధనం వ్యర్థం కాకుండా కాపాడుకోగలుగుతారు.